ఇంతకీ ఇప్పుడు నందనకి ఎలా ఉందో ఏంటో కనీసం అడగటం కూడా మర్చిపోయాను. నందన, హౌ ఆర్ యు? ఆర్ యు ఫైన్? I'm okay, Rahul. బట్ ఐఎమ్ నాట్ ఓకే నందన. ఏమైంది రాహుల్ గారు? ఆ చీర ఎందుకు కట్టుకున్నావు? ఈ చీరకేమైంది? బాలేదా? చీర బాగుంది, కానీ అది నువ్వు కట్టుకోవడం నాకు నచ్చలేదు. నేను కట్టుకుంటే ఏమైంది? అది అభి చీర. అభి చీర నేను కట్టుకోకూడదా? ఇది అంత విలువైందా? నా దృష్టిలో ఎలాంటి విలువ లేనిది. ఇంకా చెప్పాలంటే నా కంటికి కనపడ్డానికి కూడా అర్హత లేనిది. అభి జ్ఞాపకాలే నాకు గుర్తు రాకూడదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు అభి వస్తువులు ఎదురు పడితే ఎంత అసహ్యించుకుంటానో ఒక్కసారి ఆలోచించు. అభిని ఎలాగో అసహించుకుంటున్నారు కదా, ఆ అసహ్యం తన వస్తువుల మీద కూడా చూపించాలా? అవి నాకు కనిపిస్తే అభి నాకు చేసిన మోసం గుర్తొస్తుంది. తను నాకు చేసిన ద్రోహం గుర్తొస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అమ్మా, అమ్మా! ఒక మనిషిని ఇంతలా ద్వేషించడం అవసరమా? నాకు ఏ మనిషి మీద ద్వేషం అంత త్వరగా రాదు, కానీ అభి మీద చెప్పలేనంత ద్వేషం కలుగుతుంది. ఏంటి రాహుల్, ఏమైంది? అమ్మా, నీ చీర ఏదైనా ఒకటి నందన కట్టుకోవడానికివ్వు. తను కట్టుకున్న చీర నాకు నచ్చలేదు. సరే నాన్న. నందన, నేను సాయంత్రం వచ్చేటప్పుడు షాపింగ్ చేసి నీకు బట్టలు తీసుకొస్తాను. అప్పటి వరకు అమ్మ చీర కట్టుకో. సాయంత్రం వరకే కదా రాహుల్, అభి చీరతో సర్దుకుంటాను. వద్దు నందన, నీ ఒంటి మీద తన చీర ఉండడానికి వీల్లేదు. నీ నాలుక మీద తన పేరు పలకడానికి వీల్లేదు. దయచేసి అమ్మిచ్చిన చీర కట్టుకో. అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఒక మనిషిని కోపగించుకున్నంత మాత్రాన తన వస్తువుల్ని కూడా విసిరిపారేయాలా? వాడి మనసు అంత గాయపడింది నందన. నీ కంటికి ఆ గాయం కనిపించకపోవచ్చు, అది వాడి మనసుని లోపల తొలిచేస్తోందమ్మా. అందుకే చిన్న విషయానికైనా ఎక్కువగా స్పందిస్తున్నాడు. దయచేసి వాణ్ణి అర్థం చేసుకో. నేను వేరే చీరిస్తాను, అది కట్టుకో, సరేనా? సరే ఆంటీ. రాహుల్ బాబు, నన్ను ఇంతగా అసహించుకుంటున్నారా? నేనేం తప్పు చేశాను? మీకు ఇంత గాయం అయ్యేలా నేనేం పాపం చేశాను? భగవంతుడా, చెయ్యని నేరానికి నాకెందుకు ఇంత శిక్ష వేస్తున్నావు? నా భర్తే నన్ను అసహించుకుంటూ ఉంటే కనీసం కన్నీళ్లు పెట్టే అవకాశం కూడా నాకు ఇవ్వకుండా ఈ చిత్రం చూసి నువ్వెందుకు ఆనందపడుతున్నావు?